క్రైస్తవత్వంలో పెరగట్లేదు. ఎందుకంటే వారు పనికి వెళ్తా వారు ఏర్పరచుకున్న స్నేహాలు వేరు. వారి స్నేహితులతో కలిసి ఎవరితో తిరగాలో వారికి తెలియక ఈ లోక సంబంధమైనటువంటి గుళ్ళు గోపురాలు తిరుగుతూ వచ్చారు. అయితే నేను ఎవరిని కించపరచడానికైతే మాట్లాడట్లేదు, కానీ మా కుటుంబం పట్ల మా పట్ల దేవుడు చేసిన మేళ్లను మీకు తెలియచేస్తున్నాను. నా తల్లిదండ్రులు ఎవరితో సహవాసం పట్టాలో తెలియలా, ఎవరితో ఉండాలో తెలియలా, ఎవరితో నడవాలో తెలియలా, ఎలా బ్రతకాలో తెలియలా. పుట్టింది క్రైస్తవత్వంలోనే. హల్లెలూయా. క్రైస్తవత్వంలోనే పుట్టారు. ఆ ప్రాంతం వచ్చేసి హరిజనవాడలో. మా అమ్మ మా నాన్నగారి పేరు చౌటిపల్లి ఆశీర్వాదం, చౌటిపల్లి మణి. వారికి కలిగినటువంటి వారిద్దరు మా సిస్టర్లు. తర్వాత దేవుణ్ణి నా తండ్రి అడిగాడంట. ఏ దేవుణ్ణి అడిగాడో తెలీదు, ఏ గుళ్ళో వెళ్ళి మొక్కుబడి తీసుకున్నాడో తెలీదు, ఏ రాత్రి మొక్కాడో తెలియదు, కానీ నా తండ్రి ఒక మొక్కుబడిని తీసుకున్నా అంట. ఏమనంటే, నాకు 2 కుమార్తెలు ఇచ్చావయ్యా, నువ్వు ఒక మగబిడ్డనిస్తే నీకు ఒక మొక్కుబడి ఇస్తానని. ఏ మొక్కుబడో తెలుసా? జుట్టు తీసే కొద్దిగా వస్తుంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మొక్కుబడి అదే. నేను గెడ్డం పెంచుకుంటా, జుట్టు పెంచుకుంటా, నీ దగ్గరకు వచ్చి మొక్కుబడి ఇస్తా అని చెప్పి జుట్టు పెంచుకోవడం మొదలెట్టా అంట. ఎవరి గురించి? ఒక మగ సంతానం గురించి. విన్నవాడు ఉన్నవాడు మన దేవుడు ఉన్నాడు కదా, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. నోరు తెరవాలి అందరూ. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచగలగవాడు. అయితే నా తండ్రి ఎవరికి మొక్కుబడి చేసుకున్నాడో తెలియదు, నా తండ్రి ఎవరిని అడుగుతున్నాడో తెలియదు, కానీ వారి ఆశపడ్డట్టు విధానంగానే 1990లో నేను వారికి జన్మించాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు మమ్మల్ని అలాగే టాపి పని చేస్తూ పోషించుకుంటూ వస్తున్నారు. గుడులంటూ గోపురాలంటూ తిరుగుతూ. మా బాల్య దినంలోనే మమ్మల్ని శుక్రవారం పూట పలానా గుళ్ళో భోజనాలు పెడతారా, పలానా శనివారం పూట పలానా గుళ్ళో భోజనాలు పెడతారా, పలానా గురువారం పలానా గుళ్ళో భోజనాలు పెడతారంటూ మమ్మల్ని తీసుకెళ్తా ఉండేవాళ్ళు. మన గ్రామస్తులు తెలుసుగా, ఒక పని చేసినా మన ఇంటికి ఒక చీటీ వచ్చినా వీళ్ళు ఎంత చీటీ తీసుకున్నారు, వీళ్ళు ఇంటిగా చీటీ కూడా ఎందుకు వచ్చాడు అని చూసేవాళ్ళు ఉంటారా ఉండరా? అలాగే నా తల్లిదండ్రులు వెళుతున్నటువంటి ఆ ఒక గుళ్ళకి గోపురాలకి చూస్తున్న ఆ గ్రామస్తులు ఒకగానొక సమయంలో నా తల్లిని అడిగారంట, అక్క, క్రైస్తవత్వంలో పుట్టి క్రైస్తవత్వంలో పెరగకుండా మీరు పెరిగే పద్ధతి ఏంటి, మీరు ఎంచుకున్నటువంటి స్నేహాలేంటి, మీరు ఇలా పిల్లల్ని తీసుకొని గుళ్ళకు గోపురాలకు వెళ్తున్నారంటే నా తల్లి వినలేదు. వినకుండా వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ అడిగిన వారికి ఆయన సమకూర్చున్నటువంటి కుమారుడు పట్ల వారికి గ్రహింపు లేదు. నన్ను ఇంటికాడ వదిలిపెట్టేసేవాళ్ళు. మా అక్క వాళ్ళిద్దరు నన్ను చూసుకుంటా ఉండేవాళ్ళు. ఎలా అంటే, వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళ అన్నమలు నేను వెళ్ళేవాడిని, నేను ఎటు వెళ్ళిపోతానని చెప్పి వీళ్ళు నన్ను ఎత్తుక్కుంటా వచ్చారు. మాకు బాల్యం నుంచి చదువు లేదు. ఎందుకంటే చదివించడానికి మా దగ్గర మా తల్లిదండ్రులు ఉండట్లేదు. ఎందుకంటే వారి స్నేహాలు అలాంటి. సాయంత్రం అయ్యేసరికి 7 అయ్యేసరికి నా తల్లిదండ్రులు వారు ఫోన్ చేస్తారు, టాపీ పనులు ఉన్నటువంటి అక్క ఎక్కడున్నారు, మా ఇంటికాడ ఇది, మా గుళ్ళో ఇది, మా ఊర్లో ఇది, మా ఒక్క సందులో ఎలా జరుగుతుందంటే ఒక నాటకాలకి డ్రామాలకంటూ గుళ్ళకి గోపురాలకి తిప్పుతూ వచ్చారు నా తల్లిదండ్రులు. అయితే నా తండ్రి అడగ ఇచ్చిన నా గురించి వాళ్ళు పట్టించుకుంటలా, కానీ దేవుడు చూస్తున్నాడు. వారు ఎలా నడవాలి ఏంటి, వారిని ఎలా తీసుకురావాలని గమనించిన ఆ దేవుడు ఒక సమయంలో వారికి తెలియచేసాడు. ఏమనంటే, 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి నాకు ఒక గాయం ఏర్పడింది. భయంకరమైనటువంటి గాయం. ఎలా అంటే ఇంత లావుగా అయిపోయి ఈ గగ్గల మధ్యలో వచ్చింది. చిన్న గాయమే కదా, చిన్న వాపే కదా అనుకుంటున్నాను నా తల్లిదండ్రులు. విపరీతమైనటువంటి వాసన. మనిషిని ఎలా మారిపోయానంటే పచ్చ కలర్లో వచ్చేసా. 6 సంవత్సరాల ఏజ్ అంటే ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా. ఎలాగంటే, నా తల్లిని అడిగాను నేను రక్షణ తీసుకున్నప్పుడు, అమ్మా నేను ఒక సాక్షిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాను, నా దైవజనుడు చెప్తున్నాడు, మరి నేను వెళ్ళి సాక్ష్యం చెప్పాలంటే నా బాల్య దినం ఏంటనగా నా తల్లి చెప్పింది. 6 సంవత్సరాల ఏజ్ అంటే నాకు తెలిసిద్దా? తెలీదు. కాబట్టి నా తల్లిని అడిగా, నాకంటే ఒక సాక్ష్యం ఉండాలిగా. ఏంటంటే, బాల్య దినములో నేను మరణించవలసిన వాడివి, నిన్ను దేవుడు ఇలా నిలబెట్టుకున్న నాన్నని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గాయం చేత బాగా బాధపడుతున్నాను. ఒక రక్తము చీమంటూ విపరీతంగా కారిపోతుంది. భయంకరమైనటువంటి వాసన వస్తున్నాను. అప్పట్లో 1990 అంటే నాకు వచ్చేసరికి 1996లో ఒకరింట్లో టీవీ ఉంటూ ఒకరింట్లో ఉండేది కాదు. ఒక ఇంట్లోకి 10 మంది వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళు. వారికి ఇష్టమైతే ఉంచుతాడు, పిల్లలు ఎక్కువైపోతున్నారంటే కట్టేస్తారు, వెళ్ళిపోతారని. కానీ నా అక్క వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఎందుకు తెలుసా? టీవీ చూద్దాం, తల్లిదండ్రులు వచ్చేసరికి లేట్ అయింది, ఈరోజు శుక్రవారం, అమ్మో లేదో గుడి కాడ భోజనాలు చేస్తాం, ఆ గుళ్ళో ఉండుంటారు తమ్ముడు అని చెప్పి నన్ను తీసుకెళ్తా వచ్చారంట మా అక్క వాళ్ళు. నేను అడిగాను, ఇలాగే అక్క ఏంటి మన పొజిషన్ అప్పుడు ఏంటంటే ఇలా ఉండేవాం తమ్ముడు, ఇంటికాడే ఉండేవాడివి, నిన్ను మేము ఎక్కడికి పడితే అక్కడ తీసుకెళ్తా ఉండేవాళ్ళమే. కానీ ఒక్క సమయంలో ఒక అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం.
ఆ అక్క వాళ్ళు ఏమని చెప్పారంటే తెలుసా, మా అక్క వాళ్ళు చెప్తారు, అయ్యా నీ దగ్గర భయంకరమైనటువంటి వాసన వచ్చేదిరా, మేము ఆ ఇంటికి తీసుకెళ్ళాం టీవీ కాడ కూర్చుందామని. కానీ వారు నిన్ను లేపి మమ్మల్ని లేపి బయటికి పంపించేశారు అంటే ఎందుకక్క అని అడిగా. నీ దగ్గర వచ్చేటువంటి వాసన లాంటిది, ఒక ఇంటికి 10 మంది వెళ్ళి కూర్చునే వాళ్ళని నువ్వు నాతో పాటు మాతో పాటు నిన్ను తీసుకెళ్తే వారు మమ్మల్ని పంపించేసేవాళ్ళు. అయినా పర్లేదు అనుకోని నిన్ను తీసుకొచ్చి మేము నీతో ఇంటికాడ కూర్చొని నీతోనే ఉంటూ నీకే మాటలు చెప్తా ఉంటే ఆనందం కలిగేదంటే వారికి వచ్చిన వాసన మీకు రావట్లేదు అని అడిగా. మా అక్క వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, మేము తాగిన తర్వాత తాగిన వాడివి, మా ఎంగిలి తాగిన వాడివి, నువ్వు మాకు వాసన ఎందుకు వస్తావురా అని మా అక్క చెప్తే ఆనందానికి అదుపు లేదు. అక్క నిజమా, నేనంటే మీకు అంత ఇష్టమా? అవును తమ్ముడు, నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఎంతో మొక్కుకున్నారు, ఎవరికి మొక్కారో తెలియదు కానీ దేవుడు ఈరోజు నిన్ను నిలబెట్టుకున్నాడు అని మా అక్క వాళ్ళు చెప్తుంటే ఆనందం కలిగింది. ఆ రోజు నా తల్లి నన్ను విడిచిపెట్టేసింది, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, కానీ మా అక్క వాళ్ళు నన్ను విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఎంత వాసన ఇచ్చినా ఎలా ఉన్నా కానీ వారు నాతోనే ఉంటూ నన్ను ఆడిస్తూ ఉండేవాళ్ళంట. వారిని నేను ఎన్నోసార్లు అడిగాను, మా రక్షణ తీసుకున్నాక అడిగాక నిజం చెప్పండి అంటే అవును తమ్ముడు, నీ దగ్గర ఎంత వాసన వచ్చినా మాకు వాసన వచ్చేవాడు కాదని. అవును, మనం వేసుకున్న వస్త్రం మనకు వాసన రాకపోవచ్చు కానీ ఎదుటి వరకు వాసన వస్తుంది, అవునా కాదా? హల్లెలూయా హల్లెలూయా. అలా ఉంటా ఉండగా నా తల్లిదండ్రులు అదే గోపురాలు అదే గుళ్ళంటూ తిరుగుతున్నారు. కానీ అదే గ్రామానికి చెందిన కొంతమంది మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవాళ్ళు. ఇలాగే దైవజనుడు ఇల్లు ఉన్నాగే మా ఇల్లు కూడా ఉండేది. ఒక మందిరానికి వెళ్తా ఉండేవాళ్ళు. అబ్రహం పాస్టర్ గారిని ఒక ఐసీఎం చర్చ్ ఉంది, ఆ చర్చి కొంతమంది వెళ్తా ఉండగా నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడ సండే స్కూల్ నుంచి ఒక అక్కోళ్ళు వస్తా ఆ సండే స్కూల్లో ఉన్నటువంటి చాక్లెట్లు బిస్కెట్లు నాకు ఇస్తూ ఉండేవారు. అయితే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, ఆ రోజు నాకు తెలియదు. 6 సంవత్సరాలుగా రక్షణ తీసుకున్నాక నా తల్లిదండ్రులను అడిగితే వారు ఇచ్చిన సాక్ష్యం ఇది. హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పగలుగుతున్నాను. అయ్యా సండే స్కూల్ నుంచి వస్తా ఆ సిస్టర్లు నీకు చాక్లెట్లు బిస్కెట్లు అంటూ ఇస్తూ ఉండేవారు. కానీ ఒక సమయంలో నీ రూపాన్ని చూసి నీ దగ్గర వస్తున్నటువంటి వాసన చూసి ఒకరోజు ఒక సిస్టర్ గారు అడిగింది, ఇంద్రా సిస్టర్ అని. ఏమని అడిగిందంటే, అక్క ఏంటి పిల్లోడికి భయంకరమైనటువంటి వాసన వస్తుంది, తొడంతా తడిచిపోయి చీము రక్తంతో ఉంది ఏంటక్క అంటే, ఒక గాయం ఏర్పడిందమ్మా, ఎన్నో ప్రాంతాలు తిప్పాము, నాటు వైద్యం అంటూ ఆకు వైద్యం అంటూ ఎన్నో ఒక ఆయుర్వేదకు సంబంధించిన వ్యాధులన్నిటికీ తిప్పామమ్మా, కానీ ఎవ్వరూ కూడా ఈ రోగానికి ఆన్సర్ చెప్పట్లేదమ్మా అని చెప్పి నా తల్లి వారికి చెప్తే అక్కందంట. చూడండి, గమనించండి, మీలో ఎవరన్నా సువార్త ప్రకటిస్తున్నారో లేదో తెలియదు కానీ ఆ రోజు ఆ ఇంద్ర సిస్టర్ అనే అక్క నా తల్లికి ఒక సువార్తను ప్రకటించిందంట. ఏమో తెలుసా, గాయము పెట్టువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయన అక్క. కాబట్టి మీరు చేస్తున్నది తప్పు. క్రైస్తవత్వంలో పుట్టి క్రైస్తవత్వంలో పెరగాల్సిన మీరు మీ స్నేహితులను బట్టి వారు ఏదైతే ఎంచుకున్నారో దాన్ని మీరు ఎంచుకొని తిరుగుతున్నారక్క. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నీ పిల్లోడికి కలిగినటువంటి ఆ గాయాన్ని తీసివేయగలగాడు ఆయన మాత్రమే. కాబట్టి ప్రార్థనకు రెండక్క అంటే మా అమ్మ ఎలాంటి అలంకరణ ఉండేది తెలుసా, పెద్ద బొట్టు, ఈ నొసలు కలిసిపోయినటువంటి బొట్టు, ఆ మంగళసూత్రం చుట్టూరు ఒక రకమైనటువంటి బిల్లలు ఉండే, దేవుళ్ళ బిల్లలు. నా తల్లి చేసినటువంటి ఆ స్నేహితులు చెప్తే తను అలంకరించుకుంది అలంకరణ. కానీ ఒక సమయంలో నా తల్లి తీసుకెళ్లారు ఏలూరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏలూరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే ఆ ఏలూరు పెద్ద హాస్పిటల్లో స్కానింగ్ తీసి ఆ డాక్టర్ చెప్పారంట, ఏమనంటే అమ్మా 100 మందిలో 99 మంది ఈ రోగం చేత బ్రతికిన వారు లేరు. ఎందుకంటే నీ కొడుకు వచ్చింది టీబీ అనేటువంటి ఒక రోగం, దీని చేత బ్రతికిన వారు ఎవరూ లేరు అని అంటే అల్లాడిపోతుందంట నా తల్లి. మా నాన్న అల్లాడిపోతున్నాడంట. ఏ రాయికి మొక్కామో, ఏ గుడికి మొక్కామో, ఏ గుళ్ళో మొక్కామో, ఏ గుడికి మొక్కామో తెలియదు కానీ నా కొడుకు ఇలా మరణిస్తాడని మాకే ఇలా ఎందుకు చెప్తారు? చూడండి తల్లులారా, తమ్ముళ్ళారా, ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందలే చనిపోతుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన ఆ రోజు నాకు తెలియలేదు. నా తల్లిదండ్రులు చెప్తుంటే అర్థమైంది, అవునా ఎంత అల్లాడిపోయారా మీరు, ఎంత బాధపడ్డారంటే. అవును నాన్న, మేము ఎంతో బాధపడ్డాం, నీ కొరకు ఎన్నో గుళ్ళు తిరిగాం, గోపురాలు తిరిగాము. కానీ ఒక చెల్లి చెప్పినటువంటి ఆ మాట విందంట. ఏమో తెలుసా, అక్క మీరు ప్రార్థనకు రండి, అక్క, ప్రార్థనకు వస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడు, తమ్ముడికి స్వస్థతనిస్తాడు, తమ్ముడి మీ మధ్యలో నిలబెడతాడని నా తల్లిదండ్రులుగా యొక్క స్వార్థ ప్రకటించిందంట.
ఆ సువార్తే, ఆ 4 మాటలు ఈ రోజు ఈ జీవితాన్ని మార్చి ఇక్కడ నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా విన్న నా తల్లిదండ్రులు ఒక 3 వారాలు వాళ్ళు వెళ్తా వస్తా ఉన్నారంట, చెప్తున్నారంట, అక్క తమ్ముని మందిరానికి తీసురా, అక్క తమ్ముని మందిరానికి తీసురా, అక్క తమ్ముని మందిరానికి తీసురా అని 3 వారాలు చెప్పారంట. 4వ వారం నా తల్లికి నా రూపాన్ని చూసి, నా దగ్గర వస్తున్నటువంటి వాసన చూసి, నా పరిస్థితులు చూసి, ఇంకా నా కొడుకు నా దగ్గర బ్రతకడేమో భయంతో ఒక సమయంలో మార్నింగ్ ఆదివారం పూట 4:30కి లేచి నన్ను కూర్చోబెట్టి స్నానం చేయించి నీట్గా రెడీ చేసి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సియోను ప్రార్థన మందిరం అనేటువంటి, మా ప్రాంతంలో కూడా సియోను ప్రార్థన మందిరం అనే ఒక మందిరానికి తీసుకెళ్ళి అక్కడ అందరూ చెప్పులు ఇడుస్తున్నటువంటి ఆ చెప్పులు అక్కడ కూర్చుందంట నా తల్లి. ఎందుకు చెప్పండి? నా తల్లి అలంకరణ అంత భయంకరమైనది. నా తల్లి పెట్టుకున్నటువంటి అలంకరణ భయంకరంగా ఉన్నది. ఆ గుళ్ళోకి ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే క్రైస్తవులు మందిరానికి వచ్చేవారు వారి రూపం దేవుడు ఎలా ఏర్పరుచుతాడో తెలుసు కదా. దేవుడు ఏర్పరిచిన రూపం వేరేలా ఉంటుంది. కానీ నా తల్లి రూపము భయంకరంగా ఉంది. మందిరంలోకి అడుగు పెట్టలేకపోతుంది. ఈ వస్తున్నటువంటి అక్కలందరూ చూసింది, వీరు ఇలా ఉంటారా, మందిరానికి వచ్చేవాళ్ళు ఇలా ఉంటారా, మందిరానికి వచ్చే వాళ్ళ రూపం ఎలా ఉంటుందా, నా రూపం ఎలా ఉంది, నేను లోపలికి వెళ్ళలేనే అని ఆలోచించుకుంటూ అందరూ చెప్పులు విడిచేటువంటి ఒక స్థలంలో కూర్చొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుందంట. నన్ను కూర్చోబెట్టుకొని వచ్చిరాని ప్రార్థన దేవుడు వింటాడా లేదా? వచ్చిరాని ప్రార్థన అడుగుతుందంట నా తల్లి. అయ్యా, ఎన్నో ఊర్లు తిప్పావు, ఎన్నో గ్రామాలు తిప్పావు, ఎన్నో నాటు వైద్యాలకి తిప్పావు, ఇచ్చి నీ కుమారుణ్ణి బ్రతికించు ప్రభువా అని నా తల్లి 3 వారాలు వెళ్ళి 3 వారాలు అక్కడే కూర్చుందంట అదే చెప్పులు కాడ. 4వ వారం ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడు తల్లిగారు అంటుందయ్యా, నా కుమార్తె వచ్చింది, నా కుమార్తె ఏ వేదనతో వచ్చిందో, ఏ ఆలోచనతో వచ్చిందో, ఏ బాధతో వచ్చిందో, ఏ దిగులుతో వచ్చిందో తన ప్రార్థన ఆలకించు. తనకున్నటువంటి ఏ బాధ అయితే ఉందో ఆ బాధని తీసివే, తనకి కావలసినది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెరవేర్చని ఒక ఆత్మవరముల చేత నింపబడిన తల్లిగారు నన్ను ఒక తండ్రికి అప్పగిస్తుందంట. ఆ ప్రార్థన నా తల్లి వింటూ కన్నీరు మున్నీరైపోయాయా, నా కుమారుడుకున్న ఈ గాయాన్ని తీసి నా కుమారుడిని బ్రతికిస్తే నీ మందిరంలో సాగిలపడి ప్రార్థిస్తామని అడిగిందంట. వచ్చిరాని ప్రార్థన దేవుడు ఆలకించాడు. 5వ వారానికి మళ్ళీ తిరిగి 5వ వారానికి నా తల్లి పొద్దున్నే ఉదయం 4ంటికి లేపి స్నానం చేపిద్దామని చూస్తే ఈ గాయం ఆరిపోయి ఎండిపోయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, విన్నవాడు ఉన్నవాడు నేనున్నానని చెప్పిన ఆ దేవుడు నా తల్లి ప్రార్థన ఆలకించిన ఆ దేవుడు నా పట్ల స్వస్థతను కలుగజేసి మరణ అపాయం నుంచి నన్ను విడిపించి నా తల్లిదండ్రులు అనుకున్నారంట, నా కుమారుడు బ్రతికితే నీ సన్నిధిలో సాగిలపడి మేము ప్రార్థిస్తామన్నప్పుడు నా కుటుంబం మొత్తం నాతో పాటు సన్నిధికి వస్తా ఉంది మందిరానికి. హల్లెలూయా. నా తండ్రి, నా తల్లి, నాకున్నటువంటి 2 సహోదరులు కలిపి మా కుటుంబం మొత్తం దేవుని మందిరానికి వెళ్తున్నాము, వస్తున్నాము. బాల్య దినముగా ఎవరి మాట వినని స్వభావం కలిగి ఉంటుంది. వినండి, చిన్న పిల్లవాడిని కదా, ఏం చేయాలి నాకు తెలీదు. సండే స్కూల్కి తీసుకెళ్తుంటే సండే స్కూల్కి వెళ్ళాము. సండే స్కూల్లో అక్క వాళ్ళతో తిరిగి అక్క వాళ్ళతో పాటలు పాడుతూ మందిరం మొత్తం ఉడుస్తూ సాపలు వేస్తూ మందిరంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటే అన్నిటిని దులుపుకుంటూ వస్తావని. కానీ దేవుడు నాకు ఒక గొప్ప తలంతునిచ్చాడు. ఏంటో తెలుసా? తంబుర సితార నాదములతో దేవుని స్తుతించండి అనగా అదేవిధంగా దేవుడు నాకు ఒక గొప్ప వాయిద్యాలు వాయించే తలంపు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లిదండ్రులు నన్ను మందిరానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు నాకు గొప్పగా వాయిద్యాలు మందిరంలో కంజరు నుంచి డ్రమ్ము నుంచి కాంగో నుంచి జాజ్ కిట్ అలా ఎన్నో వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చాను. కానీ ఒక బలిపీఠం మీద కూర్చుంటున్నాను అనేటువంటి ఆలోచన మర్చిపోయాను. చూడండి, ఒక బలిపీఠం మీద నేను ఒక దైవజనుడు పక్కనే కూర్చుంటూ వాయిద్యాలు వాయిస్తున్నాను, కానీ నా క్రమంగా లేదు. మందిరానికి వస్తున్నాను, మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నానే కానీ ఈ దేవుని యొక్క వాక్యాన్ని నేను నా హృదయంలో నింపుకుంటలేదు. హల్లెలూయా. వాయిద్యాలు వాయిస్తున్నా, దైవజనుడి పక్కన ఒక స్టేజ్ మీద కూర్చున్నా, నేను బలిపీఠం మీద కూర్చున్నానే నా క్రమం ఎలా ఉండాలి, నా ఆలోచనలు ఎలా ఉండాలి, నా నడక ఎలా ఉండాలి, నా ప్రభావం ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలని ఆ గ్రహింపు లేకుండా హెయిర్ స్టైల్ భయంకరంగా పెంచుకొని శ్రీలంక చూసుకుంటూ వాయిద్యాలు వాయిస్తూ హెయిర్ ఎగరేస్తున్నాను. చూడండి, అది గమనించిన ఆ తండ్రి గారు ఎన్నోసార్లు చెప్పాడు. ఏమంటే, నానా, ఇది పరిశుద్ధపరచబడిన ఈ బలిపీఠం దగ్గర నువ్వు తప్పులు చేస్తున్నావు, నీ చూపును మార్చుకో,
నీ మాటలను మార్చుకో, నీ యొక్క ప్రవర్తన మార్చుకొని చెప్తుంటే ఆయన అలాగే చెప్తాడులే. ఆయన ఏమైనా వాయిస్తున్నాడా అనుకునేవాడిని. ఆయన పక్కనే కూర్చున్న నన్ను కూడా అందరూ చూస్తున్నాడు, నేను మర్చిపోయాను. అందరూ నా వంక చూస్తూ నేను వ్యామకు చూపుతో చూస్తా ఉన్నాను. చూడండి, అలా ఎన్నోసార్లు నన్ను గద్దిస్తా వచ్చాడు ఆ యవనస్తుడు. అయినా ఎవరి మాట వినలేదు. నేను అదే మందిరానికి వెళ్తున్నాను, సాపులు వేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, మొత్తం మందిరం మొత్తం ఊడుస్తున్నాను, కానీ వాక్యం అనే ఒక ఖడ్గాన్ని నాలో నింపుకోలేకపోయాను. నింపుకుంటలా. ఎందుకంటే ఎదుగుతూ యవన కాలం వచ్చేసింది. యవన కాలం వచ్చేసరికి ఇంకా కోపిష్టివాడిని అయిపోయాను. దైవజనుడు ఎన్నోసార్లు చెప్పారు, దైవజనులు నాకు ఎన్నోసార్లు చెప్పారు, కానీ వీరు ఇలాగే చెప్తారు నాకెందుకని విడిచిపెట్టేశాను. వారి మాటలను పట్టించుకోవట్లేదు. కానీ ఒక సమయంలో నా తల్లి చెప్తుంది, నాన్న జాగ్రత్త, దైవజనుడు చెప్పాడు, దైవజనురాలు చెప్పారు, బలిపీఠం మీద కూర్చొని వాయిద్యాలు వాయిస్తూ నీ చూపు మారలేదంట, నీ మాటలు మారలేదంట, నీ ప్రవర్తన క్రమంగా ఉండట్లేదంట, జాగ్రత్త అని నా తల్లి ఎన్నోసార్లు చెప్తే నా ఇష్టం, వెళ్తే మందిరానికి వెళ్తా, లేకపోతే లేదు, మానేస్తా. చూడండి, నువ్వు కూర్చున్న స్థలము చాలా విలువైనదని ఆ తండ్రి గారు చెప్తుంటే పట్టించుకోలా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చే నువ్వు వణుకుచూ భయము భక్తితో రావాలని రాయబడి ఉంది. ఆ భయాన్ని భక్తిని విడిచిపెట్టేశాను. వణకడం మానేసా, మందిరంలోకి వచ్చి వణికేస్తూ మొదలెట్టా. అది గమనించిన నా తల్లిదండ్రులు ఎన్నోసార్లు నన్ను ఖండించారు. చూస్తా ఒక రోజు నా తల్లిదండ్రులను పిలిచి చెప్పారు, ఏమంటే పిల్లోడు క్రమం మారట్లా, బండించి ఏదైనా తీస్తా, ఎక్కడికైనా వెళ్ళి పాలు పెడితేయండి, బండి వేసుకుని ఎప్పుడు వస్తాడో తెలీదు, బండించి ఇక్కడ కొట్టుదాగిలరాయండి, ఆ కొట్టుగాని చెట్టు చెట్టు తిరుగుతాడు తెలీదు, మందిరంలోకి వచ్చి ఆడపిల్లలతో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, అసభ్యపరంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది పిల్లలు వచ్చి చెప్పారు, నాకు నా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు ప్రకాష్ బాబు, సండే స్కూల్ ఆ సిస్టర్ గారు పెట్టినటువంటి పేరు ప్రభు. ఎన్నోసార్లు ఆ తండ్రి గారు, అయ్యా మీ పిల్లోడు మారట్లేదు నా తల్లిదండ్రులకు చెప్తే నా తల్లిదండ్రులు ఎన్నోసార్లు నన్ను ఖండించారు, కానీ వినలేదు. ఎదుగుతూ వచ్చాను. చదువు మానేశాను. చదువొద్దు, ఏమొద్దు, నేను కూడా మీతో పాటు టాపీ పని చేస్తానని వాళ్ళని గిక్కరిస్తా వచ్చాను. అయ్యా నువ్వు చదువుకో, మాకంటూ చదువు లేదు, మాకంటూ జ్ఞానం లేదు, మేము చదువు సంధ్య లేకుండా ఇలా తిరిగి ఇలా చేసుకున్నాం మా జీవితాన్ని, నీకంటూ మంచి చదువు ఉంటే రేపొద్దున భవిష్యత్తులో బాగుపడుతుండే, నేను చదవనని చెప్పి టాపీ పనికి వెళ్తా వచ్చిన వాళ్ళతో అలా వెళ్తున్నాను. మందిరానికి వస్తున్నాను, మందిరంలో వాక్యాన్ని హృదయంలో నింపుకుంటలేదు. అలా తిరుగుతున్న నా జీవితంలోకి ఒక తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మీది ఏ ఊరు అంటే మాది పలానూరు అని నేను వాళ్ళకి చెప్పాను. అవునా, ఎవరి పిల్ల అంటే పలానోళ్ళు పిల్లనంటే, అవునా వారు మాకు చుట్టాలు అవుతారని నా తల్లిదండ్రులు వచ్చి మాతో మాట్లాడిన తర్వాత వారి దగ్గర నుంచి మళ్ళీ నా ఆత్మీయత నా పాస్టర్ దగ్గరికి వచ్చి, అమ్మ పలానూరు అంట కదా మీది, మరి పలానోళ్ళు అంట, వారు మీ చుట్టాలేంటి కదా, మరి వాళ్ళలో ఒక పిల్ల ఉంది, పిల్లోడికి వచ్చేసరికి 21 సంవత్సరం వచ్చింది, పిల్లోడు ఎవరి మాట వింటలేదు, మనోడు చూపు మాటలు మొత్తం మారిపోయినాయి, ఏదో ఒక ముడేస్తే ఒక దారికి వస్తాడని ఏ హనుమాన్ జంక్షన్ మోకాసి నరసింహపాలెం అనేటువంటి గ్రామం దూరపు చుట్టమైన ఒక వ్యక్తిని రెబకా అనే ఒక తనని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. 2010లో తననిచ్చి నాకు పెళ్లి చేస్తే ఇప్పటిదాకా చూపే, తర్వాత శరీరాశలు పెరిగిపోయినాయి నాకు. చూడండి, యవ్వన కాలం వచ్చింది, వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని అదో రకంగా చూస్తూ, మాటలు దురుసుగా మాట్లాడుతూ, రూపాన్ని వేరే రకంగా అలంకరించుకున్నాను. వీలైతే దేవుడు మళ్ళీ మీ మధ్యలోకి రప్పిస్తే ప్రొడక్టర్ మీద చూపిస్తా. హల్లెలూయా. మారిపోయింది, రూపం మారిపోయింది, పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రాంతంలో ఒక మనిషిని నేను ఒక మాట అనగానే వారు వచ్చి ఒక ఇద్దరు నన్ను లాగి చంపకేసి కొడితే మళ్ళీ నా భార్యని తీసుకొని హనుమాన్ జంక్షన్ వచ్చేసాను. హనుమాన్ జంక్షన్ వచ్చి ఒక ఊర్లో 500కి ఒక గుడిసిన అద్దెకి తీసుకున్నాను. 500కి ఒక గుడిసిన అద్దెకి తీసుకొని అక్కడ ఉంటా ఉన్నాను. నా భార్యకి మా అమ్మకి చిన్న గొడవ వచ్చింది, ఉంటారు ఇక్కడ కూడా. అత్త కోళ్ళ మధ్య చిన్న మాట, మీ ఆవిడ నన్ను ఏదో అందని మాయమ్మ, మీ అమ్మ నన్ను ఏదో అందని మాయావిడి. వీళ్ళిద్దరిని బాధ పెట్టలేక నువ్వేమనుకుంటున్నాడు, మీ అమ్మ నుంచి కొంచెం దూరం ఉన్నావు అంది. నువ్వేంటావంటే, అమ్మ నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నాన్న, ఆ పిల్ల మాటలు మేము భరించలేవు, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే మాకు కావాలన్న తల్లి నన్ను పంపించింది. కొద్ది రోజులు ఉన్నాం దూరంగా, కష్టపడలేను, సంపాదించుకొచ్చి వెనక పెట్టలేను, ఏం చేయాలి
ఏం చేయాలి అని ఆలోచించుకుంటుంటే అదే గ్రామంలో కొంతమంది తీన్మార్ వాయిస్తున్నారు. ఏం వాయిస్తున్నారు? తీన్మార్ అని ఒక డప్పు కళాకారులుగా నిలబడి వాయిస్తున్నారు. వారి మధ్యకెళ్ళి నేను అడిగా, అన్న దేవుడు నాకు ఒక తలంపిచ్చాడు, డ్రమ్స్ బాగా కొడతాను, నేను కూడా కొడతాను, నేను నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పి వారిలో జాయిన్ అయ్యాను. వారు 35 మంది టీము. మోకాసి నరసింపాలెం పక్కన గ్రామంలో ఇంకొక అడివి నరసింపాలెం అని ఉంది. ఆ ఒక ప్రాంతంలోకి వెళ్ళి నేర్చుకున్నాను. 35 మందితో తీన్మార్ స్టార్ట్ చేశా. 35 మందితో తీన్మార్ స్టార్ట్ చేసి వీరితో నడుచుకుంటూ ఒక సంవత్సరం నడిచాను. ఒక సంవత్సరం వాడుతూ వెళ్తా ఉండగా ఈ 35 మందికి ఒక లీడర్గా చేశారు నన్ను. తీన్మార్ స్టీఫెన్ అని ఒక పేరుని పెట్టారు నాకు. నీ పేరేంటి తమ్ముడు అంటే ఎచ్చుకు చెప్పుకున్నా. ఏమన్నా తెలుసా? స్టీఫెన్ నా పేరు అన్న. చూడండి, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు ప్రకాష్ బాబు, సండే స్కూల్లో పెట్టిన పేరు ప్రభు. ఈ 2 పేర్లు తీసేసి ఈ తీన్మార్ వాయిస్తున్నానంటే మామూలుగా ఉండదేక నాకంటూ ఇంకో పేరు ఉండాలని స్టీఫెన్ అని పేరు పెట్టుకున్నా. ఈ స్టీఫెన్ అని పేరు పెట్టుకొని వాయిద్యాలు వాయిస్తూ 2019 సంవత్సరం వచ్చేసరికి 16,000 మందికి లీడర్ని అయ్యాను. 16,000 మందికి లీడర్ని అయ్యాను. రోజుకి నా కష్టం ఎంతో తెలుసా? సంవత్సరం ఇయర్ లాస్ట్కి వచ్చేసరికి ఒక బొమ్మను ఊరేగిస్తూ ఉంటారు వీధుల్లో, రోడ్లలో. వాటి ముందు కొట్టడమే తీన్మార్ నా బాధ్యత. ఇలా రోజుకి వచ్చేసరికి 10 మందిని పంపిస్తే 10 మందికి 15,000 రూపాయలు డబ్బులు. నేను వారికి 10,000 వేస్తా. నాకు ఎంత మిగులుతున్నాయి? 5,000. రోజుకి 10 టీములు పంపిస్తే నాకు ఎంత మిగులుతున్నాయి? 50,000 రూపాయలు నా రోజు కష్టం. చూడండి, 16,000 మంది సైన్యాన్ని పోగు చేశా. రోజుకి 10 మంది 10 టీములు పంపిస్తే 15 50,000. నేను కూర్చునే ఉంటాను. వీళ్ళందరినీ పంపించి చాలా డబ్బు వస్తుంది. ఇప్పుడు నేను పోషించలేనా నా భార్యని? పోషించలేనా? కష్టపడితే ఆ డబ్బుకి విలువ తెలుస్తుంది. ఏ కష్టం లేదు. నేను కష్టపడుతున్నానా? లేదు. నేను కష్టపడుతున్నానా? వారితో పాటు తీన్మార్ నేర్పించి వాళ్ళతో పాటు వారిని పంపిస్తూ నేను ఒక చాటు కూర్చొని, తమ్ముడు ప్రోగ్రామ్ అయిపోయిందమ్మా, అక్కడ 15,000 రూపాయలు కదా, నాకు 5,000 అడ్వాన్స్ కొట్టారు, ఇంకో 10,000 వస్తే తీసుకొని వచ్చాడు. ఆ 10,000 తీసుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయాడు. నా 5,000 నాకే ఉన్నాయి. రోజుకి 10 టీంలు అంటే 50,000 రూపాయలకి 21 రోజు 20 ఎంత? 20 ఎంతమ్మా? చూడండి, ఎన్నో లక్షలు సంపాదించా. 2013లో స్టార్ట్ చేశా. 2019 వచ్చేసరికి కొన్ని లక్షలు సంపాదించా. 2010లో నాకు పెళ్ళి అయింది. 2013 దాకా నేను మందిరానికి వెళ్ళాను, మందిరంలో సాగిలి పడ్డాను, ప్రార్థించాను, కానీ ఏ లాభము లేదు. లోకం మీద పడిపోయాను. దైవజనుడు ఎన్నోసార్లు చెప్పాడయ్యా, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు, అక్కడ నుంచోకూడదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమే. దుష్టుల ఆలోచన చొప్పున చదువుతున్నారంటే ఇది బాగా చదువుకుంటారు మీరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలువక అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక. మీరు చదివినటువంటి ప్రతి ప్లేస్ లో కూర్చున్నా, మీరు చదివినటువంటి ప్రతి ప్లేస్ లో నడిచా, మీరు ఏదైతే చదివారో ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉండకూడదో, ఎక్కడైతే నడవకూడదో, ఎక్కడైతే కూర్చోకూడదో అని దేవుడు సెలవిచ్చాడు, ఆ ప్రతి చోట నేను కూర్చున్నా. నాలోకి ఏం ఆవరించింది? దయ్యము, దుష్టుడు ఆవరించింది. డబ్బు వచ్చిందనే గర్వం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. 2014 వరకు నాకు పిల్లలు లేరు. ఊర్లో ఉంటారు చూసావు కొంతమంది, ఏమ్మా పిల్లోడికి పెళ్లి చేసి ఏం లేదా అని నా తల్లిదండ్రులను అడుగుతున్నారు కొంతమంది. నా భార్యను కూడా అడిగారంట. నా భార్య చెప్పింది, ఆయన నాకు కుమారుడు, నేను ఆయనకి కుమార్తె అని. హల్లెలూయా. అయినాను లోకులు వింటారా? వింటారా? ఎన్నో మాటలు మాట్లాడుతుంటే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒకసారి మందిరానికి వెళ్ళాను. క్రిస్మస్ రోజు వెళ్ళి మోకరించి ప్రార్థించా. ఏమనంటే, ప్రభువా, మా ఇరువురి మధ్యన ఒక బహుమానాన్ని, ప్రభువా, ఈ బహుమానాన్ని నువ్వు ఏదైతే నాకు మొదటగా ఇస్తావో దాన్ని నీ సేవలో
అర్పిస్తాను ప్రభా, నీ సేవకు అర్పిస్తానని ఇస్తే 2014 ఎండింగ్ వచ్చే లోపు నాకు కుమారుని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కుమారుని మర్చిపోయాను, సంఘాన్ని మర్చిపోయాను, దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని మర్చిపోయాను, సైన్యాన్ని వేసుకొని విచ్చలవిడిగా తరుగుతున్నాను, చాలా డబ్బు సంపాదించాను, ఎంతో సంపాదించాను. 2019లో ఒక స్నేహితుడు అంటాడు, నేను ఒక స్నేహితుడు సహవాసం పట్టి రోజు తిరుగుతున్నాడు, వాడు ఎక్కడుంటే ఆడికి ఫోన్ చేశారు, ఎక్కడున్నావు రారా, ఎక్కడ కూర్చున్నావు రారా, ఎక్కడ నుంచున్నావు రారా అని పిలిస్తే వాడు వచ్చి నాకేం చెప్పాడో తెలుసా, బావా నువ్వు ఎంతో డబ్బు సంపాదించావు, ఎన్నో సంపాదించావు, మా అక్కకి బంగారం కొన్నావు, టీవీ కొన్నావు, ఇంట్లో అన్ని కొనుక్కున్నావు, మంచి కారు కొనుక్కున్నావు, జీపు కొనుక్కున్నావు, బుల్లెట్ కొనుక్కున్నావు, ఇవన్నీ వేస్ట్ బావ, నువ్వు పెట్టుకున్న పేరుకు ఒకటి ఉండాలి, ఒక విజువల్ ఉండవాడు. ఏంటి ఆ విజువల్ అంటే సిగరెట్ ముందు మొదలెట్టి అన్నాడు. చూడండి స్నేహితులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, నీ పక్కన కూర్చొని నిన్నే మోసగిస్తుంది అపవాది. నీ స్నేహితుడు నిన్ను ఇలా తీసుకెళ్తున్నాడు, అలా తీసుకెళ్తున్నాడు, నీ తల్లిదండ్రులు తిట్టుకోవచ్చు కానీ నీ పక్కన కూర్చుంది అపవాది. జాగ్రత్త బాగా, సిగరెట్ తాగు, ఒక బీరు తప్పని బీరు తాగన్నాడు. అబ్బో ఎలా ఉంటారా అన్న, వాళ్ళు అనటంలో తప్పు లేదు కానీ నేను వినటంలో తప్పు ఉంది. వాడు సరదా కంటే నేను సీరియస్గా తీసుకొని మొదలెట్టా. రోజుకి 7 పెట్లు, రోజుకి 30 బీర్లు, రోజుకి 3 ఫుల్లులు అంటూ విచ్చలివిడిగా తాగుతూ మొదలెట్టా. క్రమం లేదు, పద్ధతి లేదు, రోజు లేదు, పట్టింపు లేదు. తల్లిదండ్రులు రోజు నన్ను అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యా నీ చేతులు పట్టుకుంటా, అయ్యా అని నా తల్లిదండ్రులు ఎంతో విలపిస్తుంటే వారి మాటలు కూడా నాకు వినబడట్లా. లోకం మత్తులో పడిపోయా, లోక ఆశల్లో పడిపోయా, లోక సంబంధమైన ప్రతిదాన్ని ఎంచుకుంటూ పరిగెడుతున్నా. నా భార్యని రోజు వచ్చి విచ్చలవిడిగా కొట్టేవాడిని. డబ్బు ఉంది, నాకు నచ్చినట్టు తిరుగుతా, నా స్నేహితులు ఉన్నారు, నేను చచ్చిపోతే నన్ను మోయడానికి నా స్నేహితులు ఉన్నారు, నేను చచ్చిపోతే నన్ను మోయడానికి వారు కొట్టుకుంటారు అంటూ నా తల్లిదండ్రులు దూషించా. నా భార్యని విచ్చలవిడిగా కొట్టేవాడిని. రోజు వచ్చి ఒకరోజు 28 కుట్లు పట్టే తలకి తనకి. ఒకరోజు కర్రం బేరి పగిలిపోయింది, చెవులో ఉన్న కర్రం బేరి. అయినా మొరటితనం. నా వెనమాల నా స్నేహితులు ఉన్నారు. ఈ తీన్మారు వాయిస్తూ ఉండగా రాజకీయ నాయకులు పరిచయం అయ్యారు, సినిమా యాక్టర్లు పరిచయం అయ్యారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పరిచయం అయ్యారు. నేను ఫోన్ చేసి అన్నా నేను ఏదైనా చేస్తే 5 నిమిషాలు నేను బయటికి రాగలనంటే మేమున్నాంగా తమ్ముడు అన్నారు. చూడండి, మేము ఉన్నాముగా నా ఒక్క మాటను పట్టుకొని గొడవలు, నచ్చిన స్థలాల్లో, వీధుల్లో ఏ స్థలం అయితే తమ్ముడు ఈ స్థలం మనకు కావాలి, ఇక్కడ కూర్చోవాలంటే ఒక 20 మందిని తీసుకెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. వాళ్ళకు 2 లక్షలు ఇస్తే వీళ్ళకి ఒక 50,000 ఖర్చు పెట్టాను. 1,50,000 ఏమేది దాచుకునేవాడిని. కష్టపడితే ఆ సొమ్ముకి నాకు విలువ తెలిసేది. విలువ లేదు. నచ్చినట్టు తాగుతున్నాను, నచ్చినట్టు తిరుగుతున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను. జనాల మధ్యకి వెళ్ళి ఎలా భయంకరంగా రెడీ అయినంటే ఇక్కడ దాకా గడ్డం పెంచుకొని విపరీతంగా జుట్టు పెంచుకొని స్టీఫెన్ అంటే ఇలా ఉంటాడని వారి మధ్యన ఏర్పాటు అయిపోయాను. ఎలా పేరు పెట్టుకున్నా అంటే స్టీఫెన్ పక్కన మళ్ళీ ఇంకొకటి యాడ్ చేశాను, కుల పేరు అనేది స్టీఫెన్ JMRPS అని ఒక పేరుని ఎంటర్ చేశాను. దీంట్లో ఇంకొకరు ఎవరు యాడ్ అవుతున్నారు నాకు? కుల సంబంధికులు. చూడండి తమ్ముడు, మన కులం, ఇది వాళ్ళ కులం, ఇది ఇంకోటి కులం, మనం అందరం ఒకటి, మీ మధ్యలో నేను ఉంటానని చెప్పి చాలా స్నేహితులకి నమ్ముతారు లేదు. ఇదే ఈ పక్కన మేడూరు అనే గ్రామంలో ఒక తమ్ముడు ఏలూరు ప్రాంతంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోతే వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళని అడుగుతున్నారంట, ఏంటండి మా వాడు చనిపోయి ఈ పొద్దున 4ంటికి చనిపోయాడంట చీకటితో, ఇప్పుడు 6 అవుతుంది, 6 వరకు మా వాడిని ఇక్కడే పెట్టారు, మా పరిస్థితి ఏంటని ఈ మేడూరు వాళ్ళు అందరూ వచ్చి అడుగుతుంటే ఎవరు వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ కమిటీలో ఒక మనిషి నాకు ఫోన్ చేశాడు, స్టీఫెన్ బ్రదర్ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వస్తే ఇక్కడ పని అయిద్దండి. అక్కడికి వెళ్ళాను. వారికి అక్కడ నుంచున్న పలంగా 6 లక్షల రూపాయలు వారికి చేతికి ఇప్పించాను. ఎవరిని పిలిపించో తెలుసా? MRPS నాయకులనంటూ, కుల నాయకులనంటూ, కులస్తులు పిలిచి మళ్ళీ ఆ బాడీని వారి చేతికి ఇచ్చి, వారి చేతికి మళ్ళీ ఒక 6 లక్షలు డబ్బు ఇచ్చి, 6 లక్షలు మళ్ళీ నాకు కావాలిగా, నేను పుణ్యానికి చేశానా? చూడండి, ఆ బ్రదరు మళ్ళీ నాకు నీకేం కావాలి చెప్తాడంటే నాకు నచ్చింది అడిగని ఇచ్చాడు. ఇక్కడ నుంచి మొదలెట్టి విద్యకా నుంచి ఆలూరు వరకు విచ్చలవిడిగా తాగేసి ఎలా పడితే అలాగా బళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయాం. రాత్రిపూట 8ంటికి పెట్టారు గోయిలో తమ్ముడిని. డబ్బు ఎవరో ఏదో ఇప్పిస్తారని
ఎవరు ఏదో ఇస్తారని, నా వెంట రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని గర్వంతో ఫీల్ అవుతూ ఫ్లాట్లు, స్థలాల్లో, గొడవల్లో, స్కూల్ గొడవల్లో, కాలేజీ గొడవల్లో, ప్రతి గొడవలో దొరుకుతూ ఉంటే చూస్తూ ఉంటాడా దేవుడు? ప్రాణభిక్ష పెట్టాడు కదా నాకు, పెట్టాడా లేదా? ప్రాణభిక్ష పెట్టాడు కదా. ఈ ప్రాణం ఆయన కొరకే పని చేయాలి కదా. లోక సంబంధమైన స్నేహితుల కొరకు పరిగెడుతున్నానే, లోక సంబంధమైన ఆశల కొరకు పరిగెడుతున్నానే. చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉంటాడా? నువ్వు కనిపించావు కదా, నీ కొడుకు దారి తప్పితే నువ్వు చూస్తూ ఉంటావా? చూడండి, చూస్తూ ఉండడు. అలాగే ఈ లగ్జరీలకు అలవాటు పడి శరీర ఆశలు పెరిగిపోయినాయి. నచ్చినటువంటి వారితో తిరుగుతున్నా, ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తి ఏది కావాలో అది అడుగుతున్నా. చూడండి, ఉండే కొద్దిగా ఈ వ్యసనం మొదలయ్యింది. నేను సంపాదించిన డబ్బు అంతా తరిగిపోతూ వచ్చింది. ఈ డబ్బు తరిగిపోతుంది. ఈ డబ్బు తరిగిపోయే కొద్దీ విలువ ఉంటుందా? డబ్బు ఉన్నవాడికి ఈరోజు విలువ ఉంది. డబ్బు తరిగిపోయింది, నాలో వ్యసనం ఎక్కువ అయిపోయింది. పొద్దున్నే తమ్ముడు పెద్ద ఇలాంటి వయసేనా స్టీఫెన్ బాబు ఎక్కడికేనంటే ఇక్కడికే బాబాయ్ అనేవాడిని పొద్దున పూట. సాయంత్రం 7ంటికి మళ్ళీ అదే మనిషి ఇటు బయలుదేరి వస్తున్నా. స్టీఫెన్ ఎక్కడికంటే నీకెందుకు ముసలోడా? గర్వం. నాశనానికి ముందు ఏం పని చేసిద్ది? గర్వం. పడిపోయే ముందు అహంకారం. ఈ పని చేస్తున్న నాలో ఏంటంటే డబ్బు ఉందని కష్టపడి సంపాదిస్తే డబ్బుకి విలువ తెలిసేది. ఇలా మాట్లాడుతున్నా. నా తల్లిదండ్రులు కూడా చాలాసార్లు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పారంట, అమ్మా నీ కొడుకు మూర్ఖుల్లా తయారాడు, నీ కొడుకు ఏంటి అలా తయారాడు. నా తల్లిదండ్రులు ఏలు పెట్టి చూపిస్తున్న తల్లిదండ్రులు ఎంతో ఏడ్చారంట, అయ్యా నా పిల్లడు తప్పు చేస్తే క్షమించండి. వారి వీరు కాళ్ళు పట్టుకుంటారు. ఒక లోకాశలు, లోక సంబంధమైనటువంటి ఏవి మన వెనక రావు. నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది అక్కడ. హల్లెలూయా. నీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది అక్కడ. దాని కొరకు పరిగెట్టు. అలా వస్తూ వస్తూ ఉండగా డబ్బు మొత్తం తరిగిపోయింది అక్క. డబ్బు మొత్తం అవి చేసేసుకున్నా. ఇంక కొంత మాత్రం ఉంది, ఎంత ఉందో తెలియదు కానీ కొంత మాత్రమే ఉంది. ఆ కొంత పట్టుకొని నేను జోబులు పెట్టుకొని 24 గంటలు తిరుగుతూ వచ్చావని నా స్నేహితులకి ఇప్పిద్దామని. ఎందుకంటే నేను చచ్చిపోతే నా అమ్మలు వాళ్ళే వస్తారనుకునేవాడిని. నేను చచ్చిపోతే నన్ను పోయడానికి వాళ్ళు ఉంటే చాలు అనుకునేవాడిని. నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు నా తోడు ఉంటే చాలు అనుకునేవాడిని. ఈ డబ్బు మొత్తం అయిపోయే కొద్దీ నా భార్యకి ఒక ఆలోచన కలిగింది, అయ్యా మనకంటూ సొంత ఇల్లు లేదు, మనకంటూ ఒక గూడు లేదు. నువ్వు చేసినటువంటి ఈ ఆశలకు, ఈ యొక్క ఆలోచనలకు, ఈ యొక్క లోక సంబంధం వాటికి తిరుగుతూ ఉంటే డబ్బు అయిపోతుంది. రేపొద్దున్న నీ పిల్లోడి కంటే ఏముంది? నా తల్లిదండ్రులు నాకు జానడు భూమి కూడా ఇవ్వలేదు కానీ వారు నన్ను ఎంతో ప్రేమించారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రేమ ముందు ఈ జానడు భూమి నాకు దేనికి పనికిరాలా. అలా నా భార్య అడిగితే నేను అన్నాను, అవును నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తున్న నాకు ఈ మనసు ఉంది, నా పిల్లోడికి ఆ మనసు ఉండకపోవచ్చేమో అని భయంతో ఆ ఉన్న కొంత డబ్బుతో హనుమాన్ జంక్షన్లో పల్లెర్లంబుడి అనే ఒక గ్రామంలో 3 సెంటు స్థలం కొన్నాను. స్థలం కొని ఉన్న డబ్బులతో ఇల్లు కట్టించేశాను. ఇల్లు కట్టించి మళ్ళీ ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వారికి నచ్చినటువంటి ఇప్పించుకుంటూ, తమ్ముడు మీ ఊర్లో స్థలం కొన్నాను, ఇల్లు కట్టాను తమ్ముడు, మీకేం కావాలి రండి రండి అని చెప్పి అక్కడ ఉన్న జనాలందరిని బాగు చేసుకుంటూ వారికి ఏది కావాలంటే అది ఇప్పిస్తూ మొదలెడితే చూస్తూ ఉంటారు పెద్దలు. పల్లెటూరు అండి ఇది. పల్లెటూరేనా సిటీయా? సిటీ కూడా పల్లెటూరే, తెలీదు మీకు. అయితే ఆ ఊర్లో ఒక పెద్ద అయినా, ఆ బాబాయ్ అంటే ఆయన, ఆడెవుడ్రా, ఏ ఊరోడ్రా, ఆడి గడ్డ వెంట రూపమేంటి గంజాయి అమ్ముకున్నాడు, గంజా తాగేవాడు. మత్తుగా వీడు మన ఊరు మొత్తం వచ్చి మన పిల్లల నుంచి ఆడగొడుతున్నాడు. ఎవడు అసలు ఈ ఊర్లో అడిగి స్థలం ఎవడు ఇచ్చాడ్రా అని మాట్లాడాడు ఒక వ్యక్తి. ఆ ఊర్లో గౌరవం పోయింది. పిల్లలకి 5 పడితే అలవాటు చేశాను, ఎలా పడితే అలా తాగంటారు కూర్చోబెట్టాను. అలా చేస్తూ చేస్తూ నా ఆస్తి అంతస్తు అంతా ఏదైతే సంపాదించుకోవాలన్నా మొత్తం పోయినాయి. ఒక ఇల్లు మాత్రమే మిగిలింది. నా భార్యను కూడా చాలాసార్లు అడిగా, ఇంటి పేపర్లు ఇయ్యని. చావనైనా చేస్తాను కానీ ఈ పేపర్లో ఇవ్వనుంది. అలా వస్తూ 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 వ్యసనం ఎక్కువైపోయింది. స్నేహితులు ఉన్నారు, స్టీఫెన్ అన్న అని పిలిచేవాడు. పేర్లు పొడిపించుకున్నారు, స్టీఫెన్ అన్న మామూలుగా కాదని. పేర్లు రాపించుకున్నారు, స్టీఫెన్ అన్న గురించే మా ప్రాణం అని. కానీ ఒక సమయంలో వాళ్ళు నన్ను ఎగ్గిరి గుండెల మీద తనితే చూడండి, ఎంతో ఇప్పించా, ఎంతో చేశా, మీరు నా వెంట వస్తారని అనుకున్నా.
కానీ నన్నే మట్టి కరిపిస్తారని అనుకోలా. వీరు కొద్ది రోజులు ప్రేమే. అక్క తమ్ముడు, నీ పక్కనుంటూ నిన్ను మోసం చేసేవాళ్ళే ఉన్నారు. నీ పక్కనుంటూ నిన్నే వెన్నుపోటు పొడిచేవారు ఉన్నారు. జాగ్రత్త. వారి మధ్య నుంచి దేవుడు నన్ను విడిపించుకుంటూ తీసుకొస్తుంటే నేను అనుకునేవాడిని, నేను లేచిన సమయం అదృష్టం, నేను లేచిన సమయం మంచిది, నాకెవరో ఎదురొచ్చారు అనుకునేవాడిని. చాలామంది నన్ను తీసుకెళ్ళి చంపడానికి ట్రై చేశారు. ఎందుకంటే నాలో ఉన్న మత్తును బట్టి ఒక్కొక్కసారి బాగుండేవాడిని, ఒక్కొక్కసారి వాళ్ళని ఎలా పడితే అలా కొట్టేవాడిని, ఎలా పడితే అలా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళని. పేరు పొడిపించుకున్నంత మాత్రాన వాడు నా సొంతం కాదు, కానీ నా సొంతం అంటూ ఉందంటే ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అలా చూస్తూ వచ్చాను. వస్తా తాగి ఒకరోజు విపరీతంగా తాగి వెళ్ళి నా భార్యని ఎలా పడితే అలా కొట్టాను. ఎలా పడితే అలా కొట్టి ఇదే మాట్లాడుతున్నాను. మళ్ళీ అసలు నువ్వు నిన్నగాక మొన్న వచ్చిందానివి, నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపో, నేను ఒంటరిగా బతకగలను, నా గురించి నా స్నేహితులు ఉన్నారు, నా స్నేహితుల కంటే ఎక్కువ ఏం కాదు, నేను చచ్చిపోతే నన్ను మోయడానికి తన్నుకులాడతారు, నీకేం తెలిసే. నేను ఆ భార్యని ఎలా పడితే అలా కొట్టి ఆ రోజు విచ్చలవిడిగా తాగి పడుకున్నాను. తల పగిలిపోయి రక్తం వస్తున్నా పట్టించుకోవాలా. వెన్నుపూసలో తగిలిన ఆ రాయి దెబ్బకి ఆమె ఊపిరందకలా పడిపోయిందని కూడా మర్చిపోయా. కడుపు నిండా తినేసి పడుకున్నా. పొద్దున్నే ఉదయకాలం 3:30కి రాత్రి బాగా తాగిన ఈ తాగుడు ఒక యూరియన్గా పాస్ అయిద్దని చెప్పి మొద్దునే 3:30కి లేచి యూరియన్ పోసుకుంటాకి వెళ్ళా. టాయిలెట్ పోసుకుంటాకి వెళ్తే సియోను ప్రార్థనా మందిరం పల్లెర్లంబుడి ఆ గ్రామంలో ఒక యంత్రాంగం శబ్దం ద్వారా వినబడుతుంది. ఏమనో తెలుసా? చూడు, గర్వంగా ఎగిరెగిరి పడుతున్నావా, ఏదో ఒక రోజు గొయ్యిలో పడతావు. వారున్నారు వీరున్నారని ఎగిరెగిరి పడుతున్నావా, రేపటి రోజు ఎవడు రాడు నీ గురించి రక్తము చిందించి నీ పాపము నా పాపము కొరకు సిలువలో వేలాడుతున్న ఆ దేవుని వాక్యాన్ని చూడు అని ఆ యంత్రాంగం శబ్దం ద్వారా వినపడుతున్న ఆ మాటలు వింటున్నా. నేను కూర్చొని ఆలోచించుకుంటున్నా. ఏమనంటే నా భార్య ఎవరికో చెప్పింది అల్లే ఆయనకి చెప్పుంటారు, ఆయన ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్న మాటలని నేను గ్రహించలేకపోయాను. వినగల చెవులు, గ్రహించగల హృదయము కలిగి ఉండాలి. ఆ రోజు దేవుడు ఎందుకు నా హృదయాన్ని తెరిచాడో తెలియదు. ఆ రోజు దేవుడు నా చెవుల్లో ఉన్న గుబుల్ని ఎందుకు తీసాడో తెలియదు. కానీ ఆ రోజు విన్న మాటల ద్వారా కొద్ది రోజులు ఎలా తిరిగానంటే విచ్చలవిడి తాక్కుంటూ నాకే వినిపించిందా, నేనే విన్నానా, ఆ మాటలు నా గురించే కదా, మా ఆవిడ వెళ్ళి ఆ మందిరంలో చెప్పింది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కదా అనుకుంటున్నాను. కానీ దేవుని వాక్యం చేత నన్ను గద్దిస్తున్నాడని గమనించలేకపోయా. ఇంకా మళ్ళీ కుక్క వాంతు కక్కుకొని తిరిగి దాని వాంతుని ఎలా అయితే చూసిద్దో మళ్ళీ నచ్చినట్టు లోకం మీద పడిపోతున్నా. కొంతమంది స్నేహితులు నూజువిడి తీసుకెళ్ళి నూజువిడిలో మళ్ళీ తాగించి నన్ను ఎగ్గిరి మళ్ళీ గుండెల మీద తన్నాడక్క. ఏంట్రా, ఒకప్పుడే ఎన్ని ఉన్నాయని ఎగిరిపడ్డావు, ఇప్పుడు ఏమున్నాయి నీ దగ్గర, ఎవడొస్తాడు అన్నాడు. చూడండి అక్క, చూడండి తమ్ముడు, చూడండి అన్న, ఆ రోజు నన్ను తీసుకెళ్ళి నాకు ఏదైతే అలవాటు ఉందో ఆ అలవాటును చూపించి కూర్చోబెట్టి నాకు నచ్చింది పోసి నాకు నచ్చింది తినిపించి ఆఖరికి ఎగిరి గుండెల మీద తంతే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఏడ్చుకుంటూ వచ్చాను ఇంటికి. వచ్చి నా భార్య మోకరించి ప్రార్థిస్తుంటే తన పక్కకి వెళ్ళి కూర్చొని అన్నం పెట్టమని ఈపుల మీద పెట్టి టాపులు సరిస్తే లేచి, అయ్యా ఏంటి ఇలా తయారయ్యి, ఏమైంది, ఏం జరిగిందంటే నా షర్ట్ అప్పటికే చిరిగిపోయింది. చూడండి ఏమైందయ్యా అంటే ఇలా జరిగిందంటే, అయ్యా వారెవరు నిన్ను ప్రేమించరు, నువ్వు ఎలా చేస్తావో తెలుసా, తాగితే ఎలా ఉంటావు తెలుసా, తాగక ముందులో ఒకలాగా, తాగిన తర్వాత ఒకలాగా ఉంటావు. వద్దయ్యా, బాగా తాగి రక్తం కక్కుకుంటుంటే ఒక సోదరుని అడిగా, నాకంటే సీనియర్గా, నాకంటే అమ్మ తాగుతాడు బెదరో అని చెప్పి, బెదరో రక్తం పడుతుంది బెదరు అన్న. ఏమన్నాడు తెలుసా, రక్తం పడితే మంచిదే. చూడా
రక్తం పడితే మంచిదే బెదరు, వేడి చేసి మళ్ళీ డోంకొని తాగు, నా మీద లీటర్ ఎక్కువ తాగుతావు అన్నాడు. లేడు లేడు తమ్ముడు, జాగ్రత్త, దేవుడిచ్చిన ఆయుష్, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పకుండా ఏమంటున్నాడు తెలుసా? మంచిదే, రక్తం పడితే మంచిదేనంట. రక్తం కక్కుకొని చచ్చిపోయాడు ఆయన, క్రీస్తురాజపురం బ్రదర్ది. ఇప్పుడు ఆయన లేడు. చూడండి, పొగటోళ్ళకి పొగిడిన మాటలకి మీరు పడొద్దు, వ్యసనాలకి గురవద్దు. అలా గురయ్యి నా భార్యని విచ్చలుడు కొట్టున్నా, నా భార్య దగ్గరికి వస్తే నా భార్య ఏముందో తెలుసా? అయ్యా, వీరెవరిని నమ్మమాక, వీరెవరు మంచోళ్ళు కాదు, నువ్వు తాగినప్పుడు ఒకలాగా తాగినప్పుడు ఒకలాగా ఉంటావు, నేను ఎన్నోసార్లు చెప్తున్నా నువ్వు అర్థం చేసుకుంటలేదంటే ఇంటానే మళ్ళీ అడిగిన ఏమన్నా తెలుసా? మొన్న నువ్వు పాస్టర్ గారికి చెప్పావు కదా, అందుకే ఆయన మాట్లాడాడండి. నిజమయ్యా, ఇప్పటివరకు నేను ఒట్టుకోలేదు, పిల్లోడి మీద ఒట్టు. 2014లో జాన్వేస్లేని కుమారుని ఇచ్చాడు నాకు దేవుడు. నాకు నీ కుమారుడి మీద ఒట్టు, నేను ఎవరికి చెప్పలేదంటే ఆ మాటకి మళ్ళీ అడిగాను, నిజం చెప్పండి నిజమే అని. మరి ఏంటి అంటే, సియోను ప్రార్థన మందిరం అని ఉదయం 5:30 గంటలకి ఆ మందిరం తీస్తారు. 8:30కి మందిరం అయిపోద్ది. కాబట్టి ఆ మందిరానికి వెళ్దామయ్య అంటే, సరే రేపు వారం రెడీ అయ్యి ఉండు వెళ్దాం అన్న. దేనికో తెలుసా? మీ ఆయన బాగా తాగి నిన్ను కొట్టి మందిరానికి వస్తావంటే చెంటలు కొట్టుకుంటూ లేదా? ఎక్క బాగా తాగి వెచ్చలివిడి చేసి నీ భర్త ఉన్నట్టుండి మందిరానికి వస్తానంటే సంతోషపడతావు లేదా? మా యావుని సంతోషపరచడానికి నేను ఊరికి చిన్న మాట వేసా. 5 వారాలు బ్రతులాడింది. 6వ వారం వచ్చి ఎవరు ఇప్పిలా, డబ్బులు మొత్తం అయిపోయినాయి, అడుక్కునే అయిపోయా, బేకార్ని. ఎక్కడ కూడా అట్టకి వచ్చా, వీళ్ళు ముందు పంపించి ర్యాలీ పెట్టి అక్కడ తీసుకెళ్ళి సమాధి చేశాక ఒక 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ ఈ మధ్యన తాక్కుండా వెళ్ళిపోయా. తొబ్బు ఆశ. సాయంత్రానికి ఆ మొత్తు అనేది తాగాలని, ఆ మొత్తులో మునగాలని ఆశ పెరిగిపోయి వైన్ షాపుల కాడ నుంచొని అడుక్కుంటూ మొదలెట్టా. సంపాదించిన సంపాదన అంతా పోయింది, ఒక ఇల్లు తప్ప ఏమీ లేదు. అలా ఉంటూ ఉండగా చూస్తున్న వాళ్ళందరూ అనేక మాటలు మాట్లాడుతూ నా తల్లిదండ్రులు చెప్తుంటే, నా తల్లిదండ్రులు రోజు రోధిస్తూ ఇంటికి ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నావు, టైంలో కూడా ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నావు అని అడిగేవారు. సమాధానం చెప్పేవాడిని కాదు. కానీ ఒకరోజు నాకు ఎవరు ఇప్పిలేదు. స్లోగా శనివారం పూట నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చొని ఉంటే, అయ్యా ఎవరు ఇప్పిలేదా? బాగా తాగొత్తేమో ఏడుతారు, ఎట్ట వచ్చిన అయ్యా ఎవరు ఇప్పిలేదా ఒక అంది అని నా భార్య అంటుంటే నేను అన్నాను, నాకు ఎవరు ఇప్పలేదు, కానీ ఇలాగ మనుషులందరూ నన్ను ఎందుకు అలా చూస్తున్నారంటే, అయిపోయింది, డబ్బులు ఉన్న రోజులు రాజులాగా ఫీల్ అయ్యో, మొత్తం అయిపోయి గిట్టగా ఉండదని చెప్పి కూర్చోబెట్టి చెప్పి అడిగితే నేను మళ్ళీ అడిగాను. ఆ రోజు నాకు ఒక యంత్రాంగం వినిపించింది, ఒక యంత్రాంగం ద్వారా నాకు ఒక మాటలు వినిపించింది. గర్వంగా ఎగిరెగిరి పడుతున్నావా, ఎవడో వస్తాడని ఫీల్ అవుతున్నావా, ఎవడో నా యనమాలు ఉన్నాడని ఎగిరెగిరి పడుతున్నావా, జాగ్రత్త, నిన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు అని ఒక 4 మాటలు నాకు వినబడ్డాయి. అవి ఎవరు అంటే, సియోను ప్రార్థన మందిరంలో పేతురయ్య గారు ఆయన మాట్లాడిన మాటలు, దేవుడు ఆయన నోట నుంచి నీకు వినిపించిన మాటలు అన్నప్పుడు, సరే ఎన్నింటికంటే మందిరం టైమింగ్ చెప్పింది, పొద్దున్న 5:30 8:30 అయిపోద్దని. ఓకే, పొద్దున్న లేకుండా దమ్ముంటే అన్న, దీనికి మందిరానికి వస్తానన్నా, చూడు 2:30 పోదొక్క 3ంటికి మొదలెట్టారు నన్ను లేపుతాం. దెయ్యం పట్టింది అనుకున్న వాళ్ళకి నేను. కానీ వారికి ఉన్న ఆశ అలాంటిదో తెలుసా? మందిరానికి వస్తే అలాంటి దైవజనుల మాటలు కొన్నైనా నా భర్త జీవితాన్ని మారుస్తాయేమోనని. హల్లెలూయా, హల్లెలూయా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వాడు దేవుడు. ఎన్నింటికి వెళ్ళే తెలుసా? మందిరం ఎన్నింటికి స్టార్ట్? 5:30. ఎన్నింటికి అయిపోద్ది? 7:30కి వెళ్ళా. ఫుల్గా రెడీ అయ్యా, ఎందుకంటే ఆమె అనేసరికి వెళ్దామని. వెళ్ళేసరికి ఇంకా అరగంట ఉంది, టైం చూసుకుంటున్నా గడియారం. బొడుగువారి గుడిలో ఫ్లాట్లు ఇచ్చారు, వేసారు ఫ్లాట్లు. ఆ ఫ్లాట్లు ఎవడెవడు ఏ సిగరెట్ కలుతున్నాడు, ఎవడెవడు ఏ ముందు కలుతున్నాడు. అమ్మా ఎన్ని మిస్ అయిపోయా. ఎవరి దగ్గర కూర్చుంటే ఒక 90 పోసేవాళ్ళు, ఒక పెగ్గు పోసేవాళ్ళు, ఎవడొకడు సిగరెట్ ఇప్పించేవాడు. ఈ ఆలోచన తప్ప
వర్తమానం అందిస్తున్న వాక్యాన్ని హృదయంలో నింపుకుంటున్నా. అలాగే ఉన్నా వెళ్తున్నా. మొట్టమొదటిగా మోకరించి నేను ఏమడిగానో తెలుసా? అయ్యా 2014లో నాకు కుమారుని ఇచ్చావు, మళ్ళీ నాకు కుమార్తె కావాలి, నువ్వు కుమార్తె ఇస్తే అన్నీ మానేస్తానని 2023లో దేవుణ్ణి అడిగా. ఏ మానేస్తానని? ఎట్లాంటి ఒట్లు ఎన్నో వేసుకుంటాడు మీ ఆయన, నిజం. కానీ నేను ఒట్టి ఎవరికి వేసాను తెలుసా? దేవుడికి వేసా. విన్నవాడు, ఉన్నవాడు, అయ్యున్నవాడు మన దేవుడు విన్నాడు, నా ప్రార్థన విన్నాడు. అలాగే వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం. వెళ్తా ఒక 3 నెలల్లో మందిరానికి 4వ నెలకు వచ్చేసరికి నా భార్య గర్భవతి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నా భార్య గర్భవతికి నేను అన్నీ విడిచిపెట్టాలి, దేవుడు ఏది ఇచ్చినా పర్లేదు అని అనుకోవచ్చుగా. ఆడపిల్లలు ఇస్తేనే మారుతావా? మరి మగపిల్లలు పుడితే చెప్పలేనమ్మా. చూడండి, అలాగే మళ్ళీ తిరుగుతున్న లోకం మీద చూస్తా ఉన్న లోకం మీద ఎంతోమంది ఎన్నో నిందలు అవమానాలు అక్క, ఎంతోమంది కొడుతున్నారు. కానీ సిగ్గు మొత్తం విడిచిపెట్టేశా. బ్రదర్, మీరు చూసిన ఆ స్టీఫెన్ వేరు, దేనికి పనికిరాని స్టీఫెన్ వాడు. మత్తు నువ్వు ఇప్పించినా ఇంకొకరు ఇప్పించినా పరిగెత్తుకుంటూ వచ్చాయి. వీడిని నమ్ముకుంటూ వ్యర్థం అని మనుషులు కొట్టడం మొదలెట్టారు. అలా ఎన్నో చోట్ల దూషించబడ్డా. మా గ్రామంలో, మా పల్లెటూరులోనే చిన్న చితకలేదు, ఆ పెద్ద 100 మందికి చెప్పాడంట, అది ఉడ్రు బాబో అని. చూడండి, అలా మందిరానికి వెళ్తూ ఉండగా ఒక 4 వారాల తర్వాత నా భార్య ప్రెగ్నెంట్. అనుకున్నాను, ప్రభా నువ్వు నాకు ఒక కుమార్తెని తన్ని మానేస్తానన్నా. వెళ్తా వచ్చాను. నా స్నేహితులతో విచ్చలవిడికి తాగి కొన్ని గొడవల్లో సిద్ధపాటు కలిగి వెళ్ళాను అక్క. కొన్ని గొడవల్లో దూరాను, కొన్ని గొడవల్లోకి వెళ్ళాను. ఆ గొడవల్లో ఒకళ్ళు పట్టేసుకున్నారు నన్ను. ఎవరో తెలుసా? క్రైమ్ పోలీసు వాళ్ళు. మందిరానికి వెళ్తున్నానుగా, చర్చికి వెళ్తున్నానుగా, మళ్ళీ వెళ్ళొచ్చారండి అనుకున్నా. కానీ తాగి నేను ఎక్కడేం చేశానో నాకే తెలియదు. వచ్చి, ఎరా బాబు గన్నవరం టీడీపీ ఆఫీసుని కాల్చావంటగా. అయ్యో నేను ఎప్పుడైనా అన్న, ఎక్కడని బూటు కాలుతూ ఎగిరితన్నాడు అక్క. బండి మీద కూర్చోబెట్టారు, తీసుకొచ్చారు గన్నవరం క్రైమ్ రూమ్లో పడేశారు. ఎవరికి చెప్పకుండా ఎక్కిచ్చేశారు బండి, తీసుకొచ్చి గన్నవరం క్రైమ్ రూమ్లో పడేశారు. 70 మందిని తీసుకెళ్ళిపోయారు. 70 మందిని నెల్లూరు జైలు, ఏలూరు జైలు, తర్వాత నూజివీడు జైలు అంటే అందరూ వేస్తారు జైల్లో. బయట తిరుగుతుంది నేను ఒక్కడనే. లాస్ట్లో దొరికా. అందరూ 6 నెలలు జైలు చేశారు. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక చీకటి రూమ్లో. ఆకలేస్తుందన్నా కానీ ఇంట్లో బూట్ కాలుతో అతన్ని కానిస్టేబుల్ ఒక బూట్ కాలుతో తంతే నేను చేసిన క్రియలేక నన్ను ఇక్కడే తీసుకొచ్చి, నా తాగడే కదా నన్ను ఇక్కడ. నా తల్లిదండ్రులు ఎన్నోసార్లు చెప్పిన వినలేదు. అయ్యా చీకటి రూమ్లో ఎలా పడితే అలా కొడుతున్నారు బ్రో అని ఏడుస్తున్నా. అయ్యా నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదయ్యా. వీళ్ళేంటి నాకు ఎలా ప్రార్థనకు వస్తున్నారు కదా అంటే నాలో వాక్యం వినే ఆలోచన లేదు. నేను చేసిన అతిక్రియలే నన్ను అక్కడికి తీసుకెళ్ళి, నేను ఎంచుకున్న మార్గమే నన్ను అక్కడికి తీసుకెళ్ళి. పొద్దున్నే నా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు, మీ పిల్లల్ని జైలుకి వేస్తున్నాం అంటే. ఏంటి లేలా ఎవరిని అడగలేకపోయింది. ఎందుకంటే అలాంటి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా మా పిల్లల్ని లోపల పెట్టారని సంతకం పెడతారంటే వస్తారా? తాగినప్పుడు అరే తురే అంటే వస్తారా? అరే నాన్న ఏడకు కొట్టుకాడుగా, అయ్యో పాలు పెడతారంటే ఎల్లబే అనేవాడిని. బూతులు మాట్లాడేవాడిని అక్క. ఊరుకుంటారా? రానన్నారు. మేరా బాబు నీ కొడుకు మేము సంతకం పెడతాంటి, మేము షూరిటీ ఉంటామేంటి, సత్తే సావని అన్నారు. ఎన్నో కళ్ళు పట్టుకుంది నా తల్లి. ఎంతో మందిని అడిగింది నా తల్లి, ఎవరు రాలా. మూర్ఖుడిని అయిపోయా, మోడు మారిపోయి ఎలా పడతా మాట్లాడే. ఎవరు వస్తారు నా గురించి? అయితే నా భార్యని తీసుకొచ్చారు. 8 నెలల తర్వాత నన్ను పట్టుకున్నారు వీళ్ళు. 8 నెలల తర్వాత పట్టుకున్నారు. 8 నెలల తర్వాత పట్టుకొని కూర్చోబెట్టారు నన్ను. నా భార్యని తీసుకొచ్చారు.
నా భార్య ప్రెగ్నెంట్ కదా, 8 నెలలు వచ్చేసినాయి. అయ్యో 3, 8, 10 నెలలు వచ్చేసినాయి. 11 నెలల దగ్గరలో ఉంది. ఇంకా 10 రోజులే డేట్ ఇచ్చారు. నా భార్యని తీసుకొచ్చారు. నా భార్యని తీసుకొచ్చి కోర్టు దగ్గర కూర్చోబెట్టారు. నన్ను స్టేషన్ నుంచి తీసుకెళ్లి స్టేషన్లో హాస్పిటల్ అన్నీ చెక్ చేయించారు. మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకి తీసుకొచ్చారు. ఎలా తెలుసా? ఇటు ఇద్దరు పోలీసులు చేతులు కట్టేసి చైన్లతో తీసుకెళ్తున్నారు. ఎంత ఘోరమైన వాడినా నేను అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు మామూలుడు అనుకుంటున్నారా? నువ్వు చూపిస్తావు నీ వీడియో. తాగి ఏం చేసానో తెలియదు అక్క. తాగి ఎలా ఎగిరినో వాళ్ళు చూపిస్తుంటే కనిపించింది. అలా తీసుకెళ్లారు. 71 మందిలో 70 మందిని లోపలేస్తారు. వేలాది ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అందరికీ. నాకంటూ ఏమీ లేదు. నా భార్యని తీసుకొచ్చి కూర్చోబెడితే నా భార్య దగ్గరికి వెళ్ళి అనే ఒక్కసారి మా ఆవిడతో మాట్లాడతాను. మా ఆవిడ ఏమందో తెలుసా? అయ్యా, నీ వ్యసనాలే ఎక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చి ఇంకా 10 రోజులు టైం ఇచ్చారు. 10 రోజుల్లో కనాలి. నేను ఇక్కడ దాకా వచ్చామంటే అర్థం ఏంటి? ఏమో అనుకోండి, మీ అమ్మకు ఒక మాట చెప్పి కాస్తంత పురుగులు మంది అయ్యా అని అడిగింది నా భార్య. అమ్మా, దయతో క్షమించు. ఎన్నో బాధలు పెట్టాను నిన్ను, ఎన్నో విధాలుగా కొట్టాను, నన్ను క్షమించు అంటే క్షమించువాడు నేను కాదు, నిన్ను క్షమించేవాడు ఒక్కడే ఉన్నాడు. చాలా విశ్వాసురాలండి నా భార్య. ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టినా నాకు దేవుడు మాటలే గుర్తు చేసేది. అయ్యా, ఏమనుకోంటే నాకు మాట చెప్తాను. అంది ఏంటమ్మా అన్న. నువ్వు ఇప్పుడు దాకా ఏదైతే చూసి పరిగెత్తావో, ఎవరినైతే చూసి పరిగెత్తావో, దేని కొరకైతే పరిగెత్తావో అవన్నీ విడిచిపెడతానని అడిగయ్యా. దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆనాడు మన పితరుల్ని విడిపించినట్టుగా నిన్ను కూడా విడిపిస్తాడు అని చెప్పి నా భార్య నాకు చెప్పింది. మళ్ళీ ఇటు తిరిగి చూసా, నా తల్లిదండ్రులు ఉన్నారు. డబ్బు సంపాదించా, కుర్రోళ్ళకి ఖర్చు పెట్టే ఎంతోమందికి ఇప్పించా. కానీ నా తల్లికి ఏ రోజు జాకెట్ ముక్కు కూడా ఇప్పలేదు. అలాంటి నా తల్లి వచ్చి, నా తండ్రి వచ్చి అక్కడ నుంచుంటే వారి దగ్గరికి వెళ్ళి అడిగామా, నా గురించి ఎందుకు వచ్చారు మీరంటే, ప్రసవ వేదనతో నిన్ను కన్నాము కదా. ఎంతో ప్రసవ వేదనతో కన్నాము కదా. మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాం అనుకున్నావు నాన్న. ఆఖరికి మమ్మల్ని జైలు గోడలు రా తీసుకొచ్చావు. నేను తల్లిదండ్రులు ఏడుస్తుంటే వారు 2 చేతులు పట్టుకొని అడిగాను, ఏమో తెలుసా? వీలైతే క్షమించండి, లేదా ఇదే మీ చివరి చూపు అన్నారు. ఏదో ఒకటి చేసేసుకుందాం అనుకున్నా. జైల్లో ఏదో ఒక విధానంగా చచ్చిపోదాం అనుకున్నాను. నా భార్య దగ్గరికి వెళ్తే నా భార్య ఈ మాట అంది, నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఇంకా నేను ఎందుకు బ్రతకడం అని అనుకున్నాను. లోపలికి తీసుకెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక అరగంట తర్వాత నిన్ను పిలుస్తాం అన్నారు జడ్జి గారు. బయటకు వచ్చి నుంచున్నా. మళ్ళీ నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఏంటంటే అయ్యా, నువ్వు ఇన్ని రోజులు ఇది ఏదైతే చూసుకొని ఎగిరెగిరి పడ్డావు, అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాను, ఇప్పటికైనా అడుగంటే ఒక్కసారి అయ్యగారికి ఫోన్ చేయన్నా. అయ్యగారికి ఫోన్ చేసి ఇచ్చింది మా ఆవిడ. అయ్యా, నా పొజిషన్ ఇలా ఉంది, నన్ను ఇలా అంటున్నారు, 71 మందిలో 70 మంది లోపల ఉన్నారు, అందరికి అన్నీ ఉన్నాయి, నాకంటూ ఏమీ లేదయ్యా, నా పొజిషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏంటి ఆయన అన్నాడు. ఆనాడు మన పితరులకు ఇచ్చిన ప్రమాణం, మన పితరులకు చేసిన వాగ్దానం దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు నాన్న. కాబట్టి నుంచున్న చోటనే నువ్వు ఏదైతే చూసి ఎగిరిపడ్డావో, దేని కొరకైతే పరిగెత్తావో, ఏ ఆశలు అయితే కావాలనుకున్నావు వాటిలన్నిటిని విడిచిపెడతానని అడిగంటే నమ్ముతారు లేదు అక్క. నుంచున్న ఫలానే నుంచున్న చోటని అడిగాను. ఏమనో తెలుసా? అయ్యా, ఇప్పటి వరకు నేను ఎవరినైతే చూసి ఎగిరిపడ్డానో వారందరినీ విడిచిపెట్టేస్తా. ఏ ఆశలతో పరిగెత్తానో ఆశలన్నీ విడిచిపెట్టేస్తా. ఏ స్నేహితులు కావాలనుకున్నానో ఆ స్నేహితులను విడిచిపెట్టేస్తా. ఏ ధనము నాకొద్దు, ఏ స్నేహితులు నాకొద్దు, ఏ మత్తు పని నాకు వద్దు ప్రభా, ఇక్కడ నుంచి నన్ను విడిపించు ప్రభా అంటే విన్న ఆ దేవుడు 2 గంటల తర్వాత అక్క జడ్జి గారు పిలిచారు నన్ను. 71 మందిలో 70 మందికి అన్నీ ఉన్నాయి. ఎంతోమంది వారు 70 మందికి సంతకాలు పెట్టారంట, కానీ ఎవరు
రాలేదు. 2 గంటల తర్వాత నన్ను లోపలికి పిలిచారు. లోపలికి పిలిచి ఏమన్నారో తెలుసా? ఈ గొడవకి నీకు సంబంధం లేదు, గెట్ అవుట్ అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకు సంతకం ఎవరు పెట్టారు? 70 మందికి పెట్టిన సంతకం నాకెందుకు పెట్టారు? ఆలోచించుకుని ప్రార్థించాను కదా, నా ప్రార్థనకి ప్రతిఫలం దేవుడు ఇచ్చాడని ఆ రోజు నిర్ణయించుకున్నాను. అదే జైలు కాడ నుంచొని, అదే కోర్టుగా నుంచొని, అయ్యా బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభమని. ఇది పెదాలతో పలకడం కాదు, నా హృదయంతో పలుకుతున్నాను. ప్రభా, నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే చచ్చిపోతా, నీ కొరకే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా అంటే ఆయన అన్నాడు, నీ ప్రయాణం అంతట్లో క్షేమాన్ని నేను దయచేస్తానని. ఆ రోజు నిర్ణయించుకున్నాను. అక్క కోర్టులోంచి బయటకు వచ్చి ఆ బయట నుంచి చూస్తే ఎవరున్నారో తెలుసా? నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాడిని చేసి ఏటైనా తాగి విచ్చలవిడిగా వెళ్ళి తలుపు కొట్టినా గబుక్కున తీసి కడుపు నిండి అన్నం పెట్టి ఇక్కడ పడుకోనానని పక్కేసి పడుకోబెట్టేది నా తల్లి. వారు తప్ప నాకెవ్వరూ కనబడట్లేదు. అయ్యా, కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన జీవితకాలం అంతా నీకు తోడుంటానని ప్రమాణం చేసిన నా భార్య తప్ప ఎవరు కనబడట్లా. మరి నేను ఎంతో మందిని అనుకున్నానే, వీడు నా స్నేహితుడు, వీడు నా ఫ్రెండు, వీడు నా తమ్ముడు, నా గురించి పేరు కొట్టించుకున్నాడు, నా గురించి అది చేశాడు, ఇది చేశాడు, ఎవడూ లేడు. ఆఖరికి ఉంది నా తల్లిదండ్రులు, నాతో ప్రమాణం చేసిన నా భార్య మాత్రమే. గమనించింది అన్నలారా, తమ్ముళ్ళారా, మనం ఎవరిని చూసి ఎగిరి పడవసరలా, అవన్నీ వ్యర్థం. వారు కొద్ది రోజులు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. శాశ్వతమైన ప్రేమ దేవుడు నీకు చూపిస్తాడు అని చెప్పాను. ఆ రోజు వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి నుంచొని, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నా అంటే ఉలుక్కుపడి కింద పడ్డాడు మా దైవజనుడు. దేనికో చెప్పండి? మూర్ఖుణ్ణి. బాప్తిసం అంటే అర్థం తెలియని వాడిని. ఎలా ఉండాలి ఏంటని వివరించి చెప్పాడు. రోజు క్రమ పద్ధతిలో చెప్తే, అయ్యా ఎలా ఉండాలి మరి ఏంటంటే, దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉండు. పొద్దున్నే 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకో. దేవుడు తెలియజేసే దాన్ని బట్టి నీకు మేము తెలియచేసి రక్షణ ఇస్తామన్నారు. అవును, అలాగే రోజు వెళ్ళా. పొద్దున్నే 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు వెళ్ళి మందిరంలో కూర్చొని ఏమని అడిగానో తెలుసా? నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా ఆలోచనలు మార్చు ప్రభువా, నా తలంపులను మార్చు ప్రభువా, నా నడవడిక ప్రతిదీ నీ కొరకే ఉండాలి, కానీ ఈ స్నేహితుల కొరకు వద్దు, ఈ మనుషుల కొరకు వద్దు, మోసం చేసే వాళ్ళ గురించి నేను పరిగెత్తను ప్రభువా, నీ కొరకే. ఆ రోజు నా కొరకు ఒక సంతకాన్ని పెట్టావు కదా, ఆ సంతకం నా మరణం అంతవరకు ఉంటుంది ప్రభు అని దేవుణ్ణి అడిగా. అలాగే నా హృదయాన్ని బట్టి దేవుడు ఆ దైవజనుడికి తెలియజేశాడు. వచ్చి, నానా దేవుడు నీకు రక్షణ ఇమ్మని తెలియజేస్తున్నాడు, వాగ్దానం, కాబట్టి రక్షణకు సిద్ధపాటు కలిగి ఉండన్నాడు. ఇన్ని మాటలు చెప్పాను కదా, ఇన్ని మాటలు చెప్పాలంటే కనీసం ఎంత నాకు సీనియారిటీ ఉండాలి? ఈ మైక్ను పట్టుకొని నుంచోవాలంటే ఆ మనిషికి ఎంత సీనియారిటీ ఉండాలి? గమనించండి. ఏప్రిల్ 20వ తారీఖు మార్నింగ్ 9:28 నీటి బాప్తిస్మ ఇచ్చాడు నా దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. నుంచున్నా, అయ్యా నీకు ఎవరెవరు కావాలంటే నాకు దేవుడే కావాలి, ఇంకెవరు కావాలంటే నాకు ఈ పరిశుద్ధ గ్రంథంలో వాక్యమే నా జీవితాన్ని బ్రతికించి. ఆది యందు వాక్యం ఉండెను. చూడండి, ఈ వాక్యం చేత నిలబడ్డాను. ఈ వాక్యం ఈ రోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదలైంది మళ్ళీ నా జీవితం. అయ్యా ఇప్పుడు దాకా పడ్డా నీ శ్రమలు కావు, ఇప్పుడు నుంచి మొదలవుతాయి అన్నాడు. అక్క టీ తాగుతా కూడా డబ్బులు లేవు, అక్క టీ తాగుతా కూడా డబ్బులు లేవు. నుంచొని అందరూ మొక్కలు చూస్తున్నా. మా దైవజనుడు చెప్తున్నా, నాన్న ఆ శ్రమల్లో నువ్వు తొట్టిల్లకూడదు. ఆ శ్రమలు ఎన్ని వచ్చినా నువ్వు ఒకటే ప్రార్థన చేసుకో, నీకు సమాధానం దొరికిద్ది అన్నాడు. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒకతో మా ఊర్లో నన్ను ఈ ఊర్లో ఎందుకు రీడు కొన్నాడు అన్న ఆ మనిషికి 4 రోజులు దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడంట.
ఆ రోజు నాకు పెట్టిన పేరు స్టీఫెన్ పౌల్గా మార్చారు నా పేరు. నాకు ఆ ఫోటోని ఆయన చూపిస్తున్నాడంట ఒక దర్శనంలో. ఆ తండ్రి గారికి ఎవరికో తెలుసా, ఈ నీ ఊర్లో ఎవడో స్థలం ఇప్పించింది, ఈ ఊరు ఎందుకు రెప్పించిన నా మనిషికి దర్శనం చూపించి ఆ స్టీఫెన్ పౌల్ అనే కుమారుడికి 50,000 రూపాయలు నువ్వు ఇవ్వని ఆయనకి దర్శనం కలిగితే ఆయన ఉదయం ఆదివారం పూట పొద్దున వచ్చి మందిరానికి, ఆయన మా మందిరానికి రాడిండి. మరి ఆ మందిరానికి వచ్చాడు. కరెక్ట్గా వచ్చి, అయ్యా స్టీఫెన్ పౌల్ అంటే ఆ పిల్లోడిని దేవుడు చూపిస్తున్నాడు, ఆ పిల్లోడికి 50,000 రూపాయలు ఇమ్మని దేవుడు తెలియజేస్తున్నాడు అని అంటే, ఆయన ఆఖరికి ఆ పిల్ల రేపు పొద్దున చచ్చిపోద్దనంగా ఖర్చు పెట్టలేదు ఆయన. అలాంటి వాడు నాకు 50,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను అడిగా, అయ్యా ఇదేంటంటే, దీన్ని బట్టి కూడా ప్రార్థిస్తావంటే దేవుడు నీకు ఒక వాహనం ఇవ్వబోతున్నాడు, ఆ వాహనం ద్వారా నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడని దైవజనుడు చెప్పాడు. అదే వాహనం కొనుక్కున్నాను, వెళ్ళి ఆటో 50,000 రూపాయలకి ఆటో కొనుక్కున్నాను. 50,000 రూపాయలు పెట్టి మొదలెట్టి ఇప్పటి వరకు అదే వాహనం నేను నడుపుతా వచ్చాను. దేవుడు క్షేమాన్ని దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బాల్యదినంలో నన్ను మరణం నుంచి విడిపించాడు. యవనం వచ్చేసరికి యవనంలో ఉన్నటువంటి కోరికల నుంచి విడిపించాడు. మందు అనేటువంటి మత్తు నుంచి విడిపించాడు. నా స్నేహితుల మధ్యలో నేను మరణానికి వెళ్ళాల్సిన నా మరణం నుంచి విడిపించాడు. కుటుంబంలో సమృద్ధిని దయచేశాడు. ఈ రోజు నా తల్లిదండ్రులు మా కుటుంబం మొత్తం కలిపి దేవుని మందిరంలో సాగిలపడి మోకరిస్తున్నాం. ఈ యొక్క ఆటోను బట్టి ఇప్పటి వరకు నేను క్షేమంగా ఉన్నాం. ఆటోలో దేవుడు సమృద్ధికి ఇస్తా వచ్చాడు. సంతోషంగా దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ ఉన్నాం. నా కుటుంబం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానన్నా మా అమ్మ కంగారు పడట్లేదు. నా భార్య ఏ రోజు కూడా నేను వస్తానంటే శుద్ధంగా అలా కుటుంబ ప్రార్థన కొరకు అన్ని రెడీ చేసి ఉండిద్ది. కుటుంబ ప్రార్థన చేసుకొని కడుపు నిండా భోంచేసి కృతజ్ఞత చెల్లించుకుంటాం దేవుడికి. నిజం, అన్నీ వదిలేసుకున్నాను అక్క, అన్నీ విడిచిపెట్టా. కానీ నాకేది కావాలో ఆయనకి తెలుసుగా. ఒక టీ గురించి, టీ ఎవరైనా ఇప్పిస్తారని నిలబడ్డా, కానీ మీలాంటి వందలాది మందికి టీలు ఇప్పించగలిగిన స్తోమత నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే క్రమంగా చాలా ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. వెళ్తున్నాను, అయ్యా మరి నేను ఎలా ఉండాలి ఏంటని దేవునికి మోకరించి ప్రార్థించగా, నీ సాక్ష్యము చాలా యవనస్తులకి అవసరం, చాలా కుటుంబాలకి అవసరం. కాబట్టి నా సాక్ష్యం కొరకు నువ్వు నీ సాక్ష్యము అనేకులకు వినిపించాలని దేవుడు తెలియజేశాడు దైవజనుడి ద్వారా. దైవజనుడు చెప్పారు నాకు ఏమనంటే, అయ్యా నీ సాక్ష్యం ఎంతో మందికి కావాలంట, నీ సాక్ష్యం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందంట దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఒక సాక్ష్యాన్ని ఎక్కడ చెప్పు అని అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాను. ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు వేలాది ఊర్లు తిరిగా. కొద్ది రోజులే ఎన్నో ఊర్లు తిప్పుకుంటూ వస్తున్నాడు. విజయనగరం, ఇచ్చాపురం, బొబ్బిలి అంటూ చాలా ఊర్లు తిరుక్కుంటూ వస్తున్నాను. దేవుడు ఈరోజు మమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఇంకెన్నో ప్రాంతాలు వెళ్తున్నాను నా ప్రయాణం కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా గురించి ప్రార్థిస్తున్న నా సంఘం కొరకు ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.